ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతమండి. మే 18 ఆదివారం తర్వాత కర్కాటక రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. ఇకపై మీరు పట్టిందంతా బంగారమవుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరి నాపటం ఎవరి తరం కాదు. అయితే గజకేసరి యోగం వల్ల వీరికి ఏ అంశాలలో కలిసి వస్తుంది, అలాగే ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనమిప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకొక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు పనులు ఎలాగైనా ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పొద్దు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తేల్చుకోవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఈ రాశివారికి ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటల్ని, చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశివారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారికి పట్టుదల కూడా ఎక్కువే. ఎవరైనా నువ్వీ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే వీరొకసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంతవరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరతారు. ఈ రాశివారు చూడటానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఎదుటివారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్లకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం చలించిపోతారు. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చటం ఎవరి తరం కాదు. అంటే వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్లీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు. ఈ రాశివారిది కల్మషం లేని మనసు. అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికి ఇష్టపడతారు. నలుగురితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక ఈ రాశివారు అనేక అంశాలలో ఎదుటివారి చేతిలో మోసపోవటం జరిగింది. అది ఆర్థికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు. అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు. కాని ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో, చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేశారు. అయితే ఇప్పటివరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరు అన్నీ కూడా శుభఫలితాలను అందుకోబోతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితి కారణంగా గ్రహాలు అనుకూలించటం వల్ల ఈ రాశివారికి అన్నింటిలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విశేషమైన రాజయోగం అందుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రతి అంశంలో కూడా మీదే టాప్గా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా ఇతరులు ప్రవర్తించటం మెరుగునిస్తుంది. ఇంటా బయట కూడా మీ మాటకు విలువనిస్తారు. అయితే ఈ రాశివారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ పని మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తారు. దానివల్ల మీరు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతుంది. అయితే సమయానికి భోజనం, తగిన విశ్రాంతి, వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఇటువంటివి సరిగ్గా నియమబద్ధంగా పాటించినట్లయితే కనుక వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలనేవి ఉండవు. అయితే గ్రహాలు అనుకూలించటం వలన వీరికి అన్ని మంచి ఫలితాలు చాలా తేలికగా అందుకుంటారని చెప్పొచ్చు. అయితే మీరు చేస్తున్న పనిలో ఆటంకాలనేవి రావు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిందేమిటంటే తేలిగ్గా అంటే మీరు ఏ పని చేయకుండా మంచి ఫలితాలు పొందుతారు అన్న ఉద్దేశం కాదు. మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ పక్కవారిని అనవసరంగా నిందించకుండా, అవమానించకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ప్రతి పనిలో కూడా విజయం మీ వెంటే ఉంటుంది.
ఈ సమయంలో మీ కుటుంబ వ్యవహారానికి సంబంధించి కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండటాన్ని మీరు గమనిస్తారు. గతంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి. కుటుంబంలో అందరి అంగీకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే సంతానం లేని వారికి సంతానయోగం సూచిస్తుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు వీలైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెరుగుదల చూస్తారు. గతంలో ఉద్యోగంలో నిలకడలేని వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. సంతానం మీకు అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పిన విధంగా వారు నడుచుకుంటారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నూతన వస్తు వాహన ఆభరణ గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో సొంతిల్లు నిర్మించుకోవాలనుకున్నా లేదంటే స్థలం కొనుక్కోవాలనుకున్నా ఇప్పుడు ఈ సమయంలో మీకు కలిసొస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారికి అనుకూలిస్తుంది. రాజకీయంలో ఉన్నత అధికార పదవీ ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతానం కావాలి అని కోరుకునే వారికి పుత్ర సంతానం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి అలాగే అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా ఇది చాలా యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే అక్కడ ఉండి చదువుకుంటున్న వారికి కూడా అక్కడ స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులకి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి ధనం కానీ లేదా అవకాశాలు కానీ ఇవన్నీ కూడా మీరు తిరిగి పొందుతారు. అలాగే ప్రస్తుతమున్న గ్రహస్థితి అనుకూలించటం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీ గ్రహస్థితి అనుకూలించటం వలన మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీ ముఖ్యమైన ప్రణాళికలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉండాలి. విహారయాత్రలు తీర్థయాత్రలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోర్టుకి సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా ఆస్తులు మీ చేతికి అందుతాయి. అలాగే వంశపారంపర్యానికి సంబంధించిన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. స్థానచలనం ఏర్పడుతుంది. ముఖ్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి విజయం మీ సొంతమని చెప్పుకోవచ్చు. మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ రాశివారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ధ్యానం చేయాలి. ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించండి. ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించండి. నవగ్రహ ప్రదక్షిణలు మీకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. పేదవారికి అవసరమైనటువంటి వారికి వస్తువులను దానం చేయండి. లేని వారికి భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక ఏవైనా పాపకర్మలు చేసినట్లయితే వాటి యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. పసుపు రంగు మీకు కలిసి వచ్చే రంగుగా చెప్పుకోవచ్చు. సో చూశారు కదండి, మే 18 ఆదివారం తర్వాత కర్కాటక రాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. వీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.